స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఎలా ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ? ఫస్ట్ అయితే ఆ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎట్లకన్నా బీఆర్ఎస్‌దే హవా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేదు. వాళ్ళకి రైతు బంధు అనేది బంద్ చేసింది. ఇంకోటి రైతు రుణమాఫీ అన్న 2 లక్షలు అది కూడా చేయలేదు. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎట్లకన్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి పడతది. కాబట్టి ఇన్ని రోజులు ఆయన ఎలక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు ఎలక్షన్ పెడతా అని చెప్తాండు. కానీ పెట్టినా కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో కంపల్సరీ ఊర్లలో కంపల్సరీ 42% రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పిండ్రు. అది కూడా చక్కగా ఎక్కడ కూడా ఇప్పుడు అమలు చేయరు. కాబట్టి వాళ్ళు ఎట్లకన్నా ఓడిపోతారని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లకన్నా బాపు కేసీఆర్ గారు గెలుస్తారు. ఎందుకు అనంటే ఫస్ట్ కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఏడ్చింది రైతులే. కాబట్టి ఆల్మోస్ట్ రైతులు బాబు కేసీఆర్ గారు కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఎట్లకన్నా గెలిచేది స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ